మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే 42% ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మనకు 2 బిల్లులను మనం ముందుకు తీసుకొచ్చి ఆ 2 బిల్లులను కూడా మనం ఏమనుకున్నామంటే ఈ అసెంబ్లీ ఎన్నికల ముందేమో చెప్పినటువంటి అంశం ఏంటంటే 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేస్తాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2019లో ఉన్న 34% రిజర్వేషన్ 20% కుదించి అమలు చేశారు. మేము అట్లా కాకుండా 42% వర్గీకరణతో అమలు చేస్తామని అధికారంలోకి రావడం జరిగింది. మరి దాని ప్రకారంగానే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకే, ఎందుకంటే ఇప్పుడు మనకు అసలు ఈ బీసీ సమస్యలు అసలు ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు కానీ రాష్ట్రాలలో రిజర్వేషన్లు కానీ బీసీ రిజర్వేషన్లు అనగానే ఒక పెద్ద సమస్యగా క్రియేట్ అవుతుంది. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, తర్వాత మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి, దివ్యాంగులకు ఉన్నాయి. ఏ రిజర్వేషన్ల మీద కూడా ఇంత కేసులు రావడము, ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడం అనేది ఏమంటున్నా అంటే, నేను చాలా పల్లెటూరులో పుట్టడము, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో పుట్టడము, చదువుకోవడము, నేను 22 సంవత్సరాలకే అంటే అప్పుడున్న సమస్య అప్పుడు ఏంటంటే ఈ పీపుల్స్ వార్ గ్రూప్స్, తర్వాత నక్సలైట్ గ్రూప్ సాహిత్యం పెద్ద ఎత్తున మేము కూడా చదివేవాళ్ళం. చిన్నప్పుడే చాలా ప్రభావితమయ్యేవాళ్ళం. కానీ నాకు 22 సంవత్సరాలకు నేనేం చేసిన అంటే ఈ రాజ్యాంగం ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ మీద ఒక అవగాహన వచ్చింది. నాకు అప్పటిదాకా నాకు కూడా అవగాహన రాలేదు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ లెఫ్ట్కి పోయేటోళ్ళంతా రైట్కి పోతే బాగుండు, వాళ్ళు లెఫ్ట్కి పోయినా అది అటే పోతుంది అనుకున్నాం. ఇవాళ దేశంలో పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ప్రజాస్వామిక దేశం లోపల, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ దేశం లోపల నువ్వు రాజు కావాలంటే ఓట్లు వేసుకోవాలి. ఓట్లు సీట్లతోని ఏదైనా సాధ్యం అనేది తెలుసుకొని దాని తర్వాత మన కుటుంబము, ఎందుకంటే ఆర్థిక నేపథ్యము, ఫ్యామిలీ గడవాలి కాబట్టి మొత్తంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ముందు రైల్వే ఉద్యోగాలు దానిలో జాయిన్ అవ్వడము, మళ్ళీ దాని తర్వాత ఎలక్ట్రిసిటీలో సబ్ ఇంజనీర్గా నేను నా యొక్క ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఏదో ఉద్యోగం రాగానే మనకు ఉన్న దాంట్లో ఉద్యోగులు అంటేనే పరిమితులు, లిమిట్స్, టైం కాబట్టి ఆ టైం లోపల మనకు డబ్బులు కానీ మనకు ముఖ్యంగా సమయాన్ని, అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి సమయాన్ని కేటాయి ఉన్న సమయం లోపలనే నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నా. ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల పైగా నేనే స్టేట్ ప్రెసిడెంట్. మాకు గౌరవ ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ గారు అన్నట్టు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేది ఒక రోల్ మోడల్ అనమాట. ఎందుకంటే ఏ బీసీ ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఉండదు, కానీ మాది రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. అట్లా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం.